ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నా ఈ మంత్రాన్ని నువ్వు 3 సార్లు పఠించు బిడ్డ. ఇక నీకున్న భయాలన్నీ కూడా తొలగిస్తాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా స్వప్నంలో నీకు దర్శనమిస్తాను. స్వప్నంలోనే నీకు సమాధానం కూడా ఇస్తాను. నీ బాబాని నమ్మి నమ్మకంతో జాగ్రత్తగా నా ఈ మాటలు విన్నావంటే నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు నీకోసంగా తీసుకొచ్చానమ్మా. ఇక నీకు భయం ఎందుకు, కంగారు ఎందుకు చెప్పు. నీ బాబా ఈ చక్కటి మంత్రాన్ని తీసుకొచ్చేసారు కదా, విను, ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారైతే చెప్తున్నారండి. మనలో చాలామంది కూడా ఏదో సమస్యలతో లేదా మనసు ప్రశాంతత లేక కొన్ని ఇబ్బందులతో నిద్ర పట్టక ఏదేదో ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ చక్కటి సందేశం చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందండి. బాబాగారు చెప్పేది కూడా అదే, బిడ్డ ఈ మంత్రాన్ని పఠించు, నీ జీవితాన్ని మారుస్తాను అని చెప్తున్నారు. మరి ఆ మంత్రం ఏంటో బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. చూడమ్మా, ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించు చాలు. ప్రశాంతంగా నిద్రించు. నీ కలలో నా దివ్య రూపం అనేది తప్పకుండా నీ కంటపడుతుంది. నా ద్వారా నువ్వు కని విని ఎరుగని ఒక శుభవార్తని అందుకోబోతున్నావు. అవును బిడ్డ, అలానే నీకోసంగా కొన్ని ముఖ్యమైన విషయాలను నేను చెప్పాలి, విను. నీ బంధం యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవి ఏవీ లేక నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దిగులు పడుతున్నావు కదా. ఎందుకు తల్లి? అసలు నీ బంధం అలా ఎందుకు మారిపోయిందో అర్థం కాక సతమతం అవుతున్నావు కదా. నీ బాధలను, కష్టాలను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక కఠినమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఇది నేను కూడా చూస్తున్నానమ్మా, వాస్తవమే, ఒప్పుకుంటాను. నువ్వు అనుభవిస్తున్నది కూడా కఠినమే, అర్థం చేసుకోగలను. నిన్ను నేను కాకపోతే నీ తండ్రిగా ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పు. ఇలా చూడు, నీ మనసు ఎంతో మంచిది, నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. కుటుంబంలో, దాంపత్య జీవితంలో జరిగే గొడవలు, మనస్పర్ధలు ఇతరులతో చెప్పుకోకుండా గుట్టుగా నువ్వు సంసారాన్ని సాగించాలనేదే కదా నీ ఆలోచన. అందుకే నీ మంచి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నీ మనసులో ఇప్పుడు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. నీ బంధం నిన్ను ఎంతో పరాయి వాళ్ళ చూస్తూ, ఎంతో చిన్నచూపు చూస్తూ ఉన్నారు కదా. అయినా ఎంతో సహనంతో నీ సంతానం కోసం ఇవన్నీ తట్టుకొని కొండంత ధైర్యంతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. బిడ్డా, ఈ పరిస్థితి చూసేవారికి, వినేవారికి చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ అనుభవించే నా బిడ్డకి తెలుస్తుంది ఆ నరకం ఎలా ఉంటుందో అని. నిన్ను చూస్తే నాకు తెలుసమ్మా. ఇక నీ పరిస్థితులన్నిటికీ కూడా కాలం అయిపోయింది. నీ గడ్డు రోజులన్నీ కూడా తీరిపోయి చెడు రోజులు తొలగిపోయి మంచి రోజులు వచ్చేశాయి. నీ బంధం మంచి గుణం కలవారు, కానీ కొన్ని అనవసరమైన అపరాధాల వల్ల సమస్యలు కూరుకుపోయారంతే. అందుకే నీ కుటుంబంలో వారందరి చేత కూడా వ్యతిరేకించబడుతున్నారు. బాధపడకమ్మా, వాళ్లలో నీ బంధంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పుని స్వయంగా నేను తీసుకొస్తాను కదా. బిడ్డా, నీ బంధం చేసేది తప్పే కాదన్ను, కానీ ఎన్ని సమస్యలున్నా సరే నీ బంధం కుటుంబంతో, తోటి వారితో ఆనందంగా, సంతోషంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించాలే తప్ప కుటుంబంలోని వాళ్ళందరినీ, అదేవిధంగా సహధర్మచారిణి అయిన నిన్ను, తన సంతానాన్ని శత్రువులను చూసినట్లుగా చూడకూడదు కదా. అవును కదమ్మా. బంధం చేసే తప్పును స్వయంగా నేనే తెలియచేస్తాను. వాళ్ళ మనసుని మార్చి ఇంతకుముందు మీతో ఎలా అయితే సంతోషంగా ఉండేవాళ్ళు ఆ మంచి లక్షణాలను అన్నిటినీ నేను కలుగు చేస్తాను. హాయిగా ఉండు, ఎలాంటి దిగులు కూడా నువ్వు చెందాల్సిన అవసరం లేదు. ఏ ప్రయత్నం చేసినా సరే నీ మంచి కోసమే కదా. అలాని ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ముందుగా నాతోనే చెప్పుకుంటావు. అలాంటి నీకు
నేను సాయం చేయకుండా ఎలా ఉంటానో చెప్పు. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీకోసం ఎలాంటి కష్టానైనా భరిస్తాను. నీకోసం నీ బంధంలో ఖచ్చితంగా మార్పుని తెస్తాను. అవునమ్మా, ఎందుకంటే ఆ బంధంలో మార్పు వస్తే నువ్వు ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటావని నాకు తెలుసు కాబట్టి. మీ కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా సాగుతుంది. ఇక నువ్వు బాధపడకు. నీ జీవితంలో మార్పుకి సమయం వచ్చేసింది. నువ్వు సంతోషంగా ఉండేదానికి మంచి మార్గాన్ని నేను చూపబోతున్నాను. నీకు ముందుగానే చెప్పాను కదా, నేను చెప్పే నా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించు చాలు. ఖచ్చితంగా నీ బంధంలో మార్పు వస్తుంది. అలానే నీ తండ్రి అయిన నీ బాబా నీకు కలలో దర్శనమివ్వబోతున్నారు. ఒక మంచి శుభవార్తని నీకు తెలియజేయబోతున్నారు. చూడమ్మా, నేను చెప్పే ఈ మంత్రాన్ని నీకు సమయం దొరికినప్పుడల్లా సరే 3 సార్లు పఠిస్తూ ఉండు చాలు. ఎలాంటి సమస్యలు, పీడకలలు, భయం ఏవీ నీ చెంతకు రావు. మరి ఆ మంత్రం ఏమిటో తెలుసా? నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయత్సమి. ఇంకొకసారి చెప్పనా బిడ్డ? నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయత్సమి. ఈ మంత్రం నీకు కాస్త కష్టంగా ఉన్నా సరే 3 సార్లు నీకు సమయం దొరికినప్పుడల్లా నీ మనసులో ప్రశాంతంగా పఠించు బిడ్డ. నీ మనసులో ఉన్న అలజడంతా కూడా తొలగించేస్తాను. ఇలా చూడమ్మా, నువ్వు ఒక పని కోసం ఎంతో శ్రమించావు కదా, అందుకు నువ్వు పడ్డ కష్టానికి అనుకూలమైన ఫలితాలు వచ్చేశాయి. ఏదైనా సరే ఎవరో ఇస్తారులే అని నువ్వు సమయం వ్యర్థం చేస్తూ కూర్చోవద్దు. ఎప్పుడైనా సరే నీ ప్రయత్నం మాత్రం ఎక్కువగా ఉండాలి అని తెలుసుకో. ఎప్పుడు ఏది కూడా ఊరికే రాదు కదా. ఏ విషయంలో అయినా సరే సోమరితనం పనికిరాదమ్మా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సోమరితనాన్ని దరికి కూడా రానివ్వకు. నీ కష్టం మీద నువ్వు ఆధారపడు. నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. ఇలా చూడు బిడ్డ, నువ్వు ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఇది నేను చేయగలనా చేయలేనా అని నువ్వు ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండకు. నేను ఇది చేయగలను, చేసి చూపిస్తాను అని నమ్మకంతో ఉండు. అలా నిర్ణయానికి వచ్చినప్పుడే నువ్వు ఆ పని మొదలుపెట్టు. అలా కాకుండా ఏదో జరిగిపోతుందిలే అని మాత్రం ఆ పనిని అస్సలు మొదలుపెట్టకు. ఏ విషయంలో అయినా సరే తల్లి, ఆచితూచి అడుగు వేయాలి. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో ఖచ్చితంగా అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి శ్రమ, ప్రయత్నం చేయకుండా అందులో లాభాలు రావు కదా. కాబట్టి శ్రమ, ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న స్థాయికి, స్థానానికి నువ్వు చేరగలవు. నీ లక్ష్యాన్ని అందుకోగలవు. అందులో ఉన్న లాభాలను పొందగలవు. నా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటి, నా బిడ్డలు ఎంత శ్రమిస్తే అంత ఫలితం అనేది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నిన్ను ఎప్పుడూ నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఏ పనైతే మొదలు పెడతావో ఆ పనిని మార్గ మధ్యలోనే ఆపివేస్తున్నావు. మళ్ళీ అది మొదలు పెడుతున్నావు. అలా చేయడం తప్పు తల్లి. ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని చివరి వరకు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అప్పుడే కదా అనుకున్నది సాధించగలవు. నేను చెప్పినవన్నీ అర్థమయ్యాయా? నా ఈ మాటలు నీ చెవిన ఉన్నాయి కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నీ బాబా చెప్పినట్లుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించు చాలు. తరువాత నీ జీవితంలో వచ్చే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు ఈ రాత్రి బాబాగారు తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.